నమస్తే ఎడ్ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మోన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈఎంఆర్ఎస్ 2025 14 డిసెంబర్ 2025న మార్నింగ్ సెషన్లో జనరల్ హిందీ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరి దాకా చూసినట్లయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే డిసెంబర్ 13th 2025న జరిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అవి మీకు విత్ ఆన్సర్స్తో పాటుగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడలేనట్టు కనుక అది కూడా మీరు చూడగలరు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఈఎంఆర్ఎస్ 2025 జనరల్ హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీకు ఆ వీడియో అనేటువంటిది అవైలబుల్ వస్తుంది. అలాగే ఈ 40% ఎలా క్వాలిఫై అవ్వచ్చు ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఎగ్జామ్లో అనేటువంటి కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కూడా అదే ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్లో ఉంది. ఎవరైనా చూడాలనుకునేది కనుక అక్కడ నుంచి కూడా చూసి మీరు ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అని కూడా కొనసాగిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. ఎవరైతే నెక్స్ట్ అంటే 21st రాయబోతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఇవాళ రాస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా ఆధారపడకండి. మీరందరూ కూడా ఈ ఒకసారి చెక్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్గా ఇవే ఆన్సర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేయగలరు. అలాగే ఈఎంఆర్ఎస్ 2023 ప్లేలిస్ట్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మరి 21కి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే అది ఉపయోగపడుతుంది. అలాగే 2025 ప్లేలిస్ట్ ఉపయోగపడుతుంది. అలాగే ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఆ ప్లేలిస్ట్ కూడా ఉంది. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా జనరల్ హిందీ క్వశ్చన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా. అలాగే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా మీరు చూసినట్లయితే బెనిఫిట్ పొందుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి ప్రశ్న ఏ విధంగా వచ్చిందని చూద్దాం. నిమ్నలిఖిత్ ఏవైతే విలోమార్థి శబ్ద యుగ్మం మే కౌన్సా అసంగత్ హే అన్నాడు. చూడండి, అసంగత్ అంటే మిస్ మ్యాచ్ అని చెప్పేసి మనం నిన్నే చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా పాయింట్కి వచ్చినట్లయితే ఆప్షన్ 1 ఉత్కర్ష్ నిత్కర్ష్ అని ఇచ్చారు. రెండవది నిరామిష్ సామిష్ అని ఇచ్చారు. ఆప్షన్ 3 కనిష్ఠ్ జ్యేష్ఠ్. ఆప్షన్ 4 గ్రాహ్య త్యాజ్య అని ఇచ్చారు. సో ఇందుకు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు ఆప్షన్ ఏదైతే 1 ఉందో ఇదే మనకి అసంగత అండి. ఉత్కర్ష్ నిష్కర్ష్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇదే మనకి ఈ ప్రశ్నకు సరైన సమాధానం. ఎందుకంటే ఇదే రాంగు, మిగతావన్నీ కూడా రైట్. కాబట్టి మనకి ఏమన్నాడంటే అసంగత అని అడిగాడు. అసంగత అంటే మిస్ మ్యాచ్ అని చెప్పాను కదా, సో అదే అనమాట. ఓకే, సో మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ ఆన్సరు. సో మరి ఈ యొక్క ఉత్కర్షకి అంటే ఏం రావాలి అంటే అపకర్ష అని అనుకోండి, అప్పుడు మనకి అది సరి అవుతుంటే మనకి అపకర్ష లేకుంటే అవనతి అన్నట్లయితే కనుక మనకి అది కూడా వస్తుంది. కానీ ఈ అవనతి అని వచ్చిందంటే దీనికి ఉన్నతి అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, ఎక్కువ శాతం. ఓకే, ఇది మీరు గమనించగలరు. రెండవ ప్రశ్న చూద్దాం. నిమ్నలిఖిత శబ్దం మే ఆకాష్ కా పర్యాయవాచి నహీ హై. చూడండి, కింద ఇచ్చినటువంటి వాటిలో ఆకాష్ అనేటువంటి పదానికి పర్యాయ పదం కానిది ఏంటిది అన్నాడు. నహి అన్నాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. నహి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఎందుకంటే మనం వాటి మీద ఫోకస్ చేయం కాబట్టి. ఇక్కడ అంబర్ అన్నాడు, మధుదూత్ అన్నాడు, తారాపత్ అన్నారు, అబ్ర్ అన్నారు. సో నిన్నటువంటి ఒక క్వశ్చన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నిన్న వీడియో చూసినట్టు కనుక వాళ్ళకి ఐడియా వస్తుంది. తారాపత్ అంటే ఆకాశం అని చెప్పేసి వస్తుందని చెప్పేసి, అంబర్ అంటే కూడా ఆకాశం వస్తుంది. మరి ఇక్కడ అబ్ర్ అని ఉండాలి. అబ్ర్ అనేది కూడా ఇది కూడా మనకి ఆకాశం అనే వాటికి పర్యాయపదంగా వస్తాయి. అయితే మరి మనకి ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి మధుదూత్ అంటే ఏంటంటే దేనికి వస్తుంది ఇది అంటే ఆమ్ అంటే ఏంటంటే మామిడి పండు. ఓకే, మామిడికి రైట్. ఇది మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూడవది చూడండి, శబ్ద్ వాగ్జాల్ కా సంధి విచ్ఛేద్ హై. చూడండి, మీకు చాలాసార్లు నేను సంధి టాపిక్ చెప్పినప్పుడు కూడా మీకు చెప్పింటాను. తెలుగులో మీరు సంధులు ఈజీ చేయగలిగితే కనుక హిందీలో కూడా సేమ్ అదే విధంగా వస్తుందని చెప్పేసి. సో ఇది మాకు పక్కా సంధి సమాసం అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు ఈజీగా 40% అనేటువంటి క్వాలిఫై అవ్వచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాగ్జాల్, చూడండి మీరు తెలుగులో విడదీసినట్లయితే వాక్ ప్లస్ జాల్ అని విడదీస్తారు. అదే హిందీలో గుర్తుపడితే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఆ ఆన్సర్ ఎక్కడుందో మీరు చూసినట్లయితే కనుక మనకి ఆప్షన్ 4లో కనిపిస్తుంది. చూడండి, వాక్ ప్లస్ జాల్ ఇది మనకి సరైన సంధి విచ్ఛేద్. ఓకేనా, ఇది వ్యంజన సంధి కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నాలుగవది, వీరోచిత్ కా సంధి విచ్ఛేద్ హై. చూడండి,
ఇక్కడ ఏవో ఆర్లు అనేటువంటివి వస్తాయి. ఏ సంధి కిందకి వస్తుందో మీరైతే కామెంట్ చేయగలరు. అది గుణ సంధి కిందకి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీరోచిత్ అనేటువంటి పదాన్ని విడదీయండి అన్నారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీరా ప్లస్ ఉచిత్ కాదు, వీరు ప్లస్ ఉచిత్, వీరో ప్లస్ చిత్, వి ప్లస్ రోచిత్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది రాంగానే ఉంది, ఇది రాంగానే ఉంది, నెక్స్ట్ ఇది కూడా రాంగానే ఉంది. మనకి మిగిలింది ఇదే కాబట్టి మనకి ఇక్కడ సరైన సమాధానం వీర్ ప్లస్ ఉచిత్ వీరోచిత్ అనేటువంటిది ఇది మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. जो व्याकरण को जानता हो वाक्यांश के लिए एक शब्द है అన్నాడు కదా. వ్యాకరణం తెలిసినటువంటి వాడిని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషను. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం మీకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యాకరణ్ అని అంటారు. ఓకే, వ్యాకరణి కాదు, వ్యాకరణక్ కాదు, వ్యాకరణిక్ అని కాదు. ఓకే, సో ఈ 3 కూడా రాంగ్. మనకు మిగిలింది ఆప్షన్ 1 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ 21 డిసెంబర్ని ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకైతే ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి మీరు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడే మనం 2 సంధి గురించి చూసాం. అంటే 2 మార్కులు పక్కా వస్తాయి. అంటే 10కి 2 కరెక్ట్ అయినట్లయితే కనుక 20% మీరు ఇక్కడే క్వాలిఫై అయిపోయినట్టు. ఈజీగా సంధి నుంచే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వర్తనికి దృష్టి సే నిమ్నలిఖిత్ మే కౌన్ సా శబ్ద్ యు శుద్ధ్ హే అన్నాడు. అంటే ఇక్కడ కరెక్ట్గా ఉన్నటువంటి పదం ఏంటిది కింది వాటిలో. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఇది ఒక పక్కా బిట్ అండి. 10 క్వశ్చన్లలో ఒకటి వర్తనిక అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నటువంటిది అడుగుతున్నారు. సో ఇందుకు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వధూత్సవ్ అనేటువంటిది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే కనుక 7వ ప్రశ్న, अनुलोम का विलोम शब्द है. అంటే వ్యతిరేక పదం పక్కా ఒకటి అడుగుతున్నారు, పర్యాయవాచి అడుగుతున్నారు. బాగా చూసుకోండి. పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, సందులు, సమాసాలు ఈ 4 టాపిక్లు చూసుకున్నట్లయితే కనుక మీరు 40% ఈజీగా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే నిన్న అంటే 30th డిసెంబర్న కూడా ఈ టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. 14th డిసెంబర్ అంటే ఈరోజు కూడా ఈ టాపిక్స్ నుండి కవర్ చేయడం జరిగింది. మీరు చూడగలరు. అలాగే కహావత్, ముహావరే అయితే ఏం రాలేదు. కహావత్ అనేటువంటి అడగడం జరిగింది. మళ్ళీ అలాగే మీకు ఇక్కడ ఒక కహావత్ అని అడుగుతున్నారు. కొన్ని మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ సంబంధించి ఒక క్వశ్చన్. అంటే ఒక 5-6 టాపిక్లు మీరు చూసుకున్నట్లయితే కనుక మంచిగా స్కోర్ అనేటువంటి చేయొచ్చు. సో అనులోమ్ అనేటువంటి దానికి ఎక్కువ మీరు అనులోమ్ విలోమ్ అని చెప్పేసి వింటుంటారు. కానీ ఇక్కడ అనులోమ్ అని ఇచ్చాడు, విలోమ్ అంటే యాంటోనిమ్ కనుక్కోమంటున్నాడు. విలోమ్ అంటే యాంటోనిమ్ కదా. అయితే సులోమ్ అని ఇచ్చాడు, ప్రతిలోమ్ అని ఇచ్చాడు, అన్లోమ్ అని ఇచ్చాడు, అవలోమ్ అని ఇచ్చాడు. మీరు చూసుకున్నట్లయితే అనుకూలము, ప్రతికూలము తెలుగులో ఎట్లా అంటారు కదా, అనుకూలము, ప్రతి. సో మీకు ఇక్కడ అని వచ్చింది అనుకోండి, మీరు ప్రతి అనేటువంటిది ఉందా లేదనేటువంటి ఆప్షన్ చూసినట్టు కనుక మనకి ఇక్కడ ఆప్షన్ 2లో కనిపిస్తుంది ప్రతిలోమ్. ఇదే మనకి ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం. ఇలా కూడా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చండి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే 8th 1 విద్యాసాగర్ కా సామాసిక్ విగ్రహ. చూడండి, సమాస్ అనేటువంటి టాపిక్ మీద నుంచి తప్పకుండా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నిన్నటువంటి ఎగ్జామ్లో ద్వంద్వ సమాస్ అడిగారు. సో ఇక్కడ తత్పురుష సమాస్ సంబంధించి అడిగారు, విగ్రహ అడుగుతున్నారు. సో నిన్నటి కూడా సపరేట్ చేయమన్నాడు ద్వంద్వ సమాస్ అని చెప్పేసి. మరి భాత్ దాల్ అని ఇచ్చాడు, దాన్ని విడదీయండి అన్నాడు. దాని యొక్క కరెక్ట్ విగ్రహ వాక్యం ఏంటిది అని అడుగుతున్నారు. అంటే భాత్ ఔర్ దాల్ అని చెప్పేసి ద్వంద్వ సమాస్ వచ్చింది. ఇక్కడ విద్యాసాగర్ అని చెప్పేసి అడుగుతున్నారు. విద్యాసాగర్ యొక్క విగ్రహం మనం చూసినట్లయితే కనుక విద్య యొక్క సాగరం అని తెలుగులో చేసినట్టు కనుక ఇందులో మనం కన్వర్ట్ చేస్తే విద్యాక సాగర్ అంటాం. ఆ ఆప్షన్ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది, విద్యాక సాగర్. ఇదే మనకి ఇక్కడ సరైన సమాధానం. మరి ఇక్కడ మీరు ఇది ఏమవుతుంది, ఏ సమాసంలోకి వస్తుందంటే ఇది తత్పురుష సమాసంలోకి వస్తుంది. ఓకేనా, తత్పురుష సమాసము. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను నేను, 10th క్లాస్ హిందీ అని చెప్పేసి. దాంట్లో మీరు చూసినట్లయితే కనుక సమాస్ టాపిక్ మీదనే క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదొక 1 hour వీడియో అనేది ఉంటుంది. కానీ ట్రిక్స్తో పాటుగా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. మీరు అది కూడా వెళ్ళి ఒకసారి చూడగలరు. ఒకసారి చూసినట్లయితే కనుక నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో, ప్రతి ఎగ్జామ్లో అంటే నెక్స్ట్ నవోదయకు సంబంధించి కూడా ఉన్నాయి. సో అక్కడ హిందీ అనేటువంటి కంపల్సరీ కాదు కాబట్టి మేబీ ఎవరైనా తీసుకున్నట్లయితే కనుక అక్కడ అది బెనిఫిట్ అవుతుంది. లేదా మీ యొక్క తెలుగు, ఇంగ్లీష్ అనేటువంటిది మీరు అక్కడ నుంచి కూడా
చూసి చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది అంటే ఈ బేసిక్స్ తెలుసుకుంటే గనక ఎప్పుడే గాని హిందీ వచ్చినప్పుడు కూడా ఈ టాపిక్స్ జనరల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈజీగా ఒకసారి, 2 సార్లు అలా చూసుకుంటే మీరు ఆన్సర్ అనేటువంటిది చేసేస్తారు. ఇక్కడ ఎనిమిదో దానికి ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. విద్యా కా సాగర్ తత్పురుష సమాసంలో వస్తుంది. తొమ్మిదవది చూసుకున్నట్లయితే బేల్ నా కూదే, కూదే తంగి అని చెప్పేసి కహావత్ కా అర్థ్. అంటే మనకి చెప్తుంటాం కదా సామెతలు, జాతీయాలు, లోకోక్తులు అంటుంటాం కదా! అట్లాగా మరి నానుడులు అంటుంటాం కదా! అట్లాంటివి ఇక్కడ మరి ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఆప్షన్ 1 సాహసిక్ కార్య కర్నా, ఆప్షన్ 2 స్వామి కే బల్ పర్ సేవక్ కా సాహస్, ఆప్షన్ 3 वीरता का विश्वास होना, ऑप्शन 4 गड्ढे में कूदना, कूदे ना बेल ना कूदे, कूदे తంగి. అంటే అస్సలు వాళ్ళు చేయకుండగా వాళ్ళు భయం బె వాళ్ళ బలం ఉపయోగించి ఇంకొకరు చేయడం అనమాట. ఓకే. సో, అదే మనకిక్కడ అర్థాన్ని ఇచ్చేది ఎక్కడ వస్తుంది అంటే మనకి ఆప్షన్ 2లో ఇస్తుందనమాట. ఓకే. ఆప్షన్ 2లో రావడం. ఓకే. ఇది మనకిక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ 10వది చూసినట్లయితే గనక ఇది చూడండి. బయార్ కిస్కా పర్యాయవాచి హై అంటాడు. బయార్ అనేటువంటి పదం దేనికి పర్యాయవాచి పదం అంటున్నాడు. ఆప్షన్ 1 ధర్తి, ఆప్షన్ 2 జల్, ఆప్షన్ 3 పవన్, ఆప్షన్ 4 అగ్ని. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మరి అగ్ని వచ్చే ఆగ్ ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత పవన్ అంటే హవా ఇట్లా కూడా వస్తాయి. వాయు అని వస్తుంది. జల్ పానీ, నీర్, పేయ్ ఇవన్నీ కూడా వస్తాయి. ధర్తి భూమి, వసుధ, ధరిత్రి, ధర ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనకిక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బయార్ అంటే హవా అంటే పవన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. సో, ఈరోజు మరి ఏవైతే 10 క్వెషన్లు అయితే వచ్చాయి వాటి యొక్క ఆన్సర్స్ మరి ఎవరైతే ఎగ్జామ్ ఈ క్వెషన్లు రాస్తున్నారో వాళ్ళు ఒకసారి చేసుకోగలరు. మీకు ఎన్నో సారి కింద కామెంట్ చేయగలరు. మీకు ఈ క్వెషన్ పేపర్ మీ లెవెల్‌లో ఏమనిపిస్తుంది? అంటే మీకు ఈజీగా అనిపిస్తుందా? హార్డ్‌గా అనిపించిందా? మోడరేట్ అనిపించిందా? అనేటువంటిది మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని కూడా అందించినట్లయితే ఆ ఫీడ్‌బ్యాక్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి వాళ్ళ యొక్క లెవెల్‌కి వాళ్ళకి ఒక ఐడియా అనేటువంటిది వస్తుందనే ఉద్దేశంతో అడుగుతున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని అనిపించున్నాను. యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకుంటే గనుక కింద మీకు జాయిన్ బటన్ అని కనిపిస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు. జై హింద్.